విశాఖపట్నంలో పెందుర్తి మండలం రాజంపేట గ్రామంలో చీటీలు వేసి చాలా నష్టపోయానని, ఐపీ కూడా పెట్టి ఉన్నానని, బాధితులు చాలా ఇబ్బంది పెడుతున్నారని, ప్రతి బాధితుడికి 6 నెలల సమయం అడిగానని, మా ఇల్లు అమ్మకానికి పెట్టానని, అమ్మిన వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తానని కంచి మాధవి పేర్కొన్నారు. మా అమ్మ నాన్న అన్న వృద్ధులని, వారికి ఏది జరిగినా మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని పోలీసులు అర్థం చేసుకుని నాకు న్యాయం చేయాలని కోరారు. నమస్తే అండి, నా పేరు కంచి మాధవి. మేము పెందుర్తి జిల్లా మాది. నేను 10 సంవత్సరాల నుంచి చీటీ వ్యాపారం చేసుకుంటున్నాను. నేను 12వ నెల నుంచి చీటీలు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసుకొని ఎవరు ఎంత కట్టారో నేను జనాలకి ఇచ్చేసుకుంటానని చెప్పి నా ఇల్లు సేలికి పెట్టాను. పెట్టిన సమక్షంలో నా దగ్గర 19 మంది వేయించడం జరిగింది. వాళ్ళు ఏమొచ్చి నేను ఇవ్వాల్సింది కొంచెమైతే మార్కెట్లోని జనాల సొమ్ము ఎక్కువగా వాడేసుకొని వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయి ఎక్కువ అమౌంట్లు ప్రూఫ్లు లేకుండా రాయించేస్తుంటే పెందుర్తి స్టేషన్లోని తీసుకోవడం జరిగింది. నేను అడగడం కూడా జరిగింది, పోరాడడం కూడా జరిగింది. ఎందువల్ల అంతంత అమౌంట్ రాయిస్తున్నారని చెప్తున్నా సరే నా మాట అసలు పట్టించుకోకుండా వాళ్ళు ఎంత ఒక అమౌంట్ని 10 సార్లు వచ్చి మార్పించి రాయించుకుంటున్నా సరే నాకు అక్కడ రాయించేసుకుంటున్నారు. నేను ఈ బాధ భరించలేక నేను లాయర్ గారిని కలవడం జరిగింది న్యాయం కోసం. కలిసిన తర్వాత నేను ఈ 19 మంది ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసి చుట్టుపక్కల కూడా చూస్తున్నారు. చాలా దాడి చేయడం వల్ల భయపడి నేను లాయర్ని కలిసిన తర్వాత నాకు ఐపీ నోటీస్ చేశారు. ఐపీ నోటీస్ చేసి టైం పెట్టుకొని నీకు ఎంత వీలు పడుతుందో అంత జనాలకి ఇచ్చుకోమని చెప్పిన తర్వాత నాకు ఐపీ నోటీస్ వచ్చి 2 నెలలు అవుతుంది. స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది 19 నెంబర్స్ మీద కూడాను. ఐపీ నోటీస్ వచ్చి ఫస్ట్ వాయిదా కూడా 29 కల్లా వెళ్ళినా సరే నాకు స్టేషన్ నుంచి ప్రతిసారి పిలవడం చేయడం హెరాస్మెంట్ అలా కూర్చోబెట్టడం చేయడం జరుగుతుంది. దేనికైనా అడిగినా కూడా నాకు సమాధానం చెప్పట్లేదు. 2 ఎఫ్ఐఆర్లు కూడా నాకు ఫైల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కొన్ని ఏదో కేసు కట్టేసి నాకు పంపించండి సార్, నేను ఈ ప్రెజర్ భరించలేకపోతున్నానని కూడా అనడం జరుగుతుంది. కానీ నాకు న్యాయం జరగట్లేదు. వీళ్ళందరూ కూడా అన్యాయంగా సిపి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి స్టేషన్కి ప్రెజర్ పెరిగిపోతుందని చెప్పి నా మీద అన్యాయంగా అస్తమానం నన్ను పిలిపించి ఇబ్బంది పెడుతున్నారు. నిన్న కూడా ఉదయాన్న 9:30కి 2 పోలీసులను యూనిఫామ్తో అందరు వీధిలో చూస్తుండగా మమ్మల్ని తీసుకెళ్లారు. మా ఆయన గారిని నన్ను తీసుకెళ్లి రాత్రి 12:30 వరకు ఆడ మనిషిని కూడా చూడకుండా నన్ను ఉంచి మళ్ళీ 2 మగ కానిస్టేబుల్ని ఇచ్చి ఇంట్లో మేము ఉంచుకోవడం జరిగింది వాళ్ళని. మళ్ళీ ఉదయాన్నింటికి వాళ్ళిద్దరిని పంపించి ఇంకొక 2 పోలీసులు పంపించారు. ఇప్పుడు మేము ఎందుకు మాకు ఇలా అరెస్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదంటే ఏవో కొత్త కేసులు కట్టామని చెప్తున్నారు. అవి ఏ కేసులు అనేది కూడా నాకు చెప్పట్లేదు, వివరణ ఇవ్వట్లేదు. రావడం అయితే నేనైతే ఈ 19 మందికి ఎవరికైతే ఐపీ నోటీస్ చేసుకున్నానో అందులో 7గురే తిరుగుతున్నారు. ఆ 7గురే నిన్నంతా కనిపించారు. మిగతా వాళ్ళు ఎవరూ లేరు, ఏ కేసులో తెలియదు. నేను ఇల్లు ఖాళీ చేసేస్తున్నానని చెప్పేసి పుకార్లు వచ్చాయని చెప్పేసి చెప్పారు. దాన్ని కూడా నేను రుజువు చేసుకున్నాను కాదని. ఇంత జరిగినా నాకు ఈ ప్రెజర్ జరుగుతుంది. ఇది కాకుండా నా తల్లిదండ్రులకి నేను తీసుకెళ్ళి ఈ అమౌంట్ ఇచ్చేసానని చెప్పి ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు 70 ఏళ్ళు మా నాన్నగారికి, 65 సంవత్సరాలు ఆవిడకి, ఇందులోని ప్రూఫ్లు ఏమీ లేకుండా వాళ్ళని లాగుతున్నారు. దయచేసి నా తల్లిదండ్రులను కాపాడండి. చాలా ప్రెజర్ పెరిగిపోతుంది మా పేరెంట్స్ మీద. వెపన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి రాత్రి 10:30 కల్లా 2 జీపులు ఇచ్చి పంపించి సెట్ చేయించి చాలా ఫ్యామిలీతో ఉన్నాం. మాకు న్యాయం జరగాలండి. చాలా భయం వేస్తుంది. దయచేసి కొంచెం మాకు న్యాయం జరిపించండి. మాకు భయం వేస్తుంది. ఎవరు ఏ నిమిషం మాకు ఏడు చేస్తారో తెలీదు. నేను ఏ కేసులు పెట్టినా తీసుకోవట్లేదు స్టేషన్లో. వాళ్ళు చాలా ఘోరంగా స్టేషన్లకు వచ్చి పదజాలం చల్లుతున్నా వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయట్లేదు. కొంచెం నాకు న్యాయం చేయండి దయచేసి. సిపి గారికి దయచేసి చెప్తున్నాను. నేను ఇప్పటికొచ్చి కలవలేదు, ఎందుకంటే న్యాయం నా వైపు ఉంది, కోర్టులో తేలుతుందని నేను ఇంతకొచ్చి సిపి గారికి విన్నపం చేసుకోలేదు. అందువల్ల నాకు కొంచెం న్యాయం చేయండి సార్. వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు మీ దగ్గరికి వచ్చి. కొంచెం నాకు ఈ పెందుర్తికి ఫోన్ చేసి దయచేసి నాకు న్యాయం జరిగింది. లేదని సమక్షంలో నా తల్లిదండ్రులు జోలికి వెళ్ళి ఏ సాక్ష్యాలు లేకుండా వెళ్తే మాత్రం నేను ఆత్మహత్యనే సరే ఇంకందరం చచ్చిపోతాం. మేము అందరి పేర్లు రాసి చచ్చిపోతాను. నేను ఇదే చెప్పదలుచుకున్నాను. ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదు. నేను 1,35,00,000 ఇవ్వాలండి. మార్కెట్లోని 25 కోట్లు 12 కోట్ల లాగా చెప్తున్నారు. దేనికి ప్రూఫ్లు లేవు. ఒక్కదానికి కూడా ఇప్పుడు నేను రాయించిన అమౌంట్కి కూడా ప్రూఫ్లు లేవు. అయినా నేను నిజాయితీగా చెప్పుకుంటున్నాను. నాకు టైం ఇవ్వండి, ఇస్తానంటే మార్కెట్లో మొత్తం బ్యాడ్ చేసేసారు. బ్యాంకులకు తీసుకెళ్ళి మా ఫోటోలు, మీ బంగారాలు వేసుకున్న ఫ్యామిలీ ఫోటోలు ఇవన్నీ చూపించి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. కొరిటేలు శ్రీరామూర్తి అతను చీట్లెత్తాడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అండి. వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. వాళ్ళు నన్ను ఏ నిమిషంకే నా ఫ్యామిలీ నాకు ఏదైనా చేస్తారు. తర్వాత ఆకాశ సౌజన్య ఈ కేసుతో సంబంధమే లేదు.
ఆవిడ కూడా స్టేషన్కి వస్తుంటే నేను అడగడం జరిగింది, ఆవిడ ఎందుకు నా కేసులో ఎంటర్ అవుతున్నారన్న, పట్టించుకోవట్లేదు, ఇదంతా రాజకీయంగా చేస్తున్నారు, దయచేసి నాకు న్యాయం జరిపించండి, నా తల్లిదండ్రులను రక్షించండి. ఇంకా అందుకని చెప్పలేను, నేనేమైనా పర్లేదు, నా తల్లిదండ్రులకి ప్రూఫ్లు లేకుండా వాళ్ళు మాత్రం రక్షించండి, అంతే. ఏం చెప్పలేను, కొంచెం పెందుర్తికి ఫోన్ చేయండి సార్, అంతే అంతే, ఇంకేం లేదు. స్టేషన్ నుంచి మీకు ఇబ్బంది ఉందండి? స్టేషన్ నుంచి నన్నంతా ఉంచారు సార్, 12:30 వరకు ఉంచారు, మ్యాటర్ చెప్పలేదు. ఏవో కొత్త కేసులు అంటారు, ఏంటి ఆ కేసులు? వాళ్ళు ఆ 19 నెంబర్సే అందులో వాళ్ళే వచ్చారు, ఇంకెవరు కొత్త రాలేదు. మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారని పెట్టారంటే ప్రూఫ్తో సహా నేను నిరూపించుకున్నాను. ఇంకా అంతకన్నా ఫస్ట్ టైం కేసు ఎప్పుడు పెట్టారమ్మా? కేసు మేమా సార్? అలా వాళ్ళు పెట్టింది ఎప్పుడు పెట్టారు? వాళ్ళు పెట్టింది 1 మంత్ అలాగ అవుతుంది సార్. ఎఫ్ఐఆర్ 2 ఫైల్ చేస్తారు సార్. ఇప్పటికొచ్చి మనకి ఈ పోనీ అదేదో అంటారు, నాకు ఆ సెక్షన్లు కూడా తెలియవు. అరెస్ట్ వారెంట్ పోనీ చేసిన జైల్లో కూర్చున్న లేని పోనిగా ఇబ్బంది పెడుతున్నారు ఈ జనాలు, ఈ 19 మంది కూడా. అందులో 7 చాలా టార్చర్. ఈ స్టీల్ ప్లాంట్ శ్రీరామ్మూర్తి వాళ్ళ ఫ్యామిలీతో నాకు చాలా బడ్డింగ్ ఉంది సార్. దయచేసి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏ నిమిషం కన్నా నా పిల్లడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుస్తున్నాయి, మా పిల్లడికి కాలు ఎరగొడతాం, చెయ్యి ఎరగొడతామని పెడుతున్నామని, కొంచెం నాకు రక్షణ కల్పించండి, నా తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి దయచేసి. ఇది ఒక్కటే నేను చెప్పుకోగలుగుతున్నాను ఇప్పటికొచ్చి.